కవిత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం కాబోతుందా? సిద్దిపేటలో హరీష్ రావుకు జలకివ్వబోతుందా? పోటీ టీఆర్ఎస్ మీదనే ఉంటుందా లేదంటే కాంగ్రెస్ మీదనే ఉంటుందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. మా ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైనా వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్ పైన ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ నేనే 10 ఏళ్ళుంటా నాకు డోకా లేదని చెప్తుంది. ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతుందో ఎండగడుతున్నాం, మాకు డోకా లేదు, వచ్చేది మేమే అండి. అసలు వాళ్ళు కాదు వీళ్ళు కాదు, మధ్యలో నేను వస్తున్నా అంటూ కవిత తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం కాబోతుందా? కవిత సిద్దిపేటలో హరీష్ రావుకు జలకివ్వబోతుందా? కవిత తండ్రి స్థానంలోనే గజ్వెల్లో సైతం రిజర్వేషన్ వస్తే పోటీ చేస్తుందా? కవిత పార్టీ పెట్టాక భారీ చేరికలు ఉంటాయట. ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళే వస్తారా? ఇతర పార్టీ వాళ్ళు జంపింగ్ చేస్తారా? కవిత పార్టీ అధికారం దిశగా వెళ్తుందంట. కవిత పార్టీ కొత్త పేరా పాత పేరా? పాత పేరే కొత్త ఎజెండాతో వస్తానంటుంది కవిత. ఈ అన్నింటిని కనుక మనం నిశ్చితంగా పరిశీలిస్తే కవిత ఏం చేయబోతుంది? రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? రాష్ట్ర రాజకీయాల్లో కవిత తనదైన ముద్రను ఎలా వేయబోతుంది? కవిత ఎవరి కోసం రాజకీయాల్లోకి వస్తుంది? కవిత తన కోసం వస్తుందా? తన ఒక అధికారం చేపట్టాలని వస్తుందా? లేకపోతే తనను అవమానించినటువంటి తన తండ్రి పార్టీలో కొందరు వ్యక్తులను టార్గెట్ చేసుకొని వారికి తగిన బుద్ధి చెప్పాలని వస్తుంది? రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ సంచలనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం సృష్టించి తెలంగాణ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో నాడు ఒక సంచలనంగా మారిండు. ఆ సంచలనంతో పాటు చాలా కష్టపడి ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఉద్యమాన్ని అంచెలంచెలుగా గట్టిగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలంగాణ వాదాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించి తెలంగాణ వాదం ఎవరు ఎత్తని రోజుల్లో ఆ వాదాన్ని తన భుజాలపైన వేసుకొని తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్తే విద్యార్థులు తమ భుజస్కంధాలపైన వేసుకొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఆ ఉద్యమం సక్సెస్ అయింది. ఆ ఉద్యమం సక్సెస్ అయ్యి 60 ఏళ్ల కలను సాకారం చేసింది. అప్పుడు కేసీఆర్తో అవుతుందా అనుకున్నారు. అంత పవరు ఇప్పుడు ఆయన కూతురు కవితకుందా? కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు, కేటీఆర్ ఎవరు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. కేసీఆర్ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళే కవిత, కేటీఆర్ అంటుంది. కవిత తన తండ్రి తనకు రాజకీయ జీవితం ఇచ్చాడేమో కానీ నేను నాదైన ముద్రతో నేను రాజకీయాల్లోకి వస్తున్నా, నాకు జరిగిన అవమానాలను నేను ఎదుర్కొని ఆ అవమానాలు తట్టుకోలేకనే వాళ్ళ నుంచి నేను పక్కకు జరిగిన కాబట్టి నేను నా సత్తా ఏందో చూపిస్తా అని చెప్పి కవిత అంటుంది. కవిత టార్గెట్ అసలు ఎవరు? హరీష్ రావా, కేటీఆర్? ఈ విధంగా చూసినట్లయితే కేటీఆర్ను విమర్శిస్తుంది, హరీష్ రావును విమర్శిస్తుంది, సంతోష్ రావును విమర్శిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే టీఆర్ఎస్గా ఉండి బీఆర్ఎస్గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఎట్ ఏ టైం కాంగ్రెస్ పైన కూడా తన విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. ముఖ్యంగా తన శత్రువు కాంగ్రెసే అని చెప్తుంది. కానీ కవిత ఇంటర్వ్యూలు కానీ కవిత స్టేట్మెంట్లు కానీ మనం పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ఏ కవిత టార్గెట్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ పైనే యుద్ధం చేస్తుంది అనిపిస్తుంది. ఇటీవల ఒక సంచలనటువంటి కామెంట్ రూపంలో తెలియజేసింది. ఏమందంటే పార్టీ పాతదే, ఎజెండా మాత్రమే కొత్తదే. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఆ టీఆర్ఎస్ అనే పదాన్ని ఎవరు వాడతలేరు, ఆ టీఆర్ఎస్ అనే పేరును ఎవరు వాడతలేరు. కాబట్టి మరి టీఆర్ఎస్ పేరును కవిత ఏమన్నా కబ్జా చేసే అవకాశం ఉందా? ఈ ఆలోచన, ఈ చర్చ తెలంగాణలోనూ చాలా రసవత్తరంగా జరుగుతుంది. టీఆర్ఎస్ పేరు పెట్టుకొని కొత్త ఎజెండాతో తనదైన ఎజెండాతో ముందుకు రావాలనుకుంటుంది కవిత అని చెప్పి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టిఆర్ఎస్ అనేది ఎవరు వాడతలేరు కాబట్టి ఆ పేరు ఎవరైనా వాడచ్చు, నేనెందుకు వాడకూడదు అనేది ఇండైరెక్ట్ గా కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇన్నాళ్ళు జాగృతి అనే పార్టీ వస్తుందని అందరూ అనుకున్నారు, జాగృతి పార్టీ పేరు వస్తుందని కొందరు అనుకుంటే ఆ జాగృతి కాదు టిఆర్ఎస్ కూడా రావడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పగానే చెప్తుంది కవిత. మరి టిఆర్ఎస్ దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఆవిర్భావానికి గల కారణాలేంటి? తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని పెట్టారు. మరి ఇక్కడ టిఆర్ఎస్ అంటే కవిత అధికారమే లక్ష్యంగా, అధికారమే తన కోరికగా, లేకపోతే అధికారం కోసమే తాను ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, అధికారం కోసమే తను ఎలాంటి ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తుంది అనేది ఈ విధానంతో టిఆర్ఎస్ పెడుతుందా అని కొందరు విమర్శకులు కూడా ఆలోచనలు చేస్తుంది. అయితే కవిత ఏం చెప్తుందంటే పాత పేరుతోనే కొత్త ఎజెండాతో వస్తా, ఆ కొత్త ఎజెండా అయితే ఏదైతే ఉందంటే తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ వర్గాలను అవమానపరిచిందో, ఏ వర్గాలను విస్మరించిందో, ఏ వర్గాల అభివృద్ధికి పాటుపడలేదో ఆ వర్గాలకు నేను క్షమాపణ చెప్తున్నా, ఆ వర్గాల కోసం నేను బయటికి వచ్చిన, ఆ వర్గాలను అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తా, ఆ వర్గాలకు అన్యాయం కాకుండా న్యాయం జరిగేలా నేను చూస్తా అని చెప్పి ఒక ఎజెండా తోటి వస్తుంది కవిత. అంటే ఆ కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్తో అసంతృప్తిగా ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలు తన వెనుక ఉండేలా ఒక లాజిక్ తోటి కవిత రాజకీయాల్లోకి ఒక అడుగులు వేస్తున్నదని అర్థమవుతుంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్ సక్సెస్ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చే ఎన్నికల్లో అమలు అవుతుంది. మహిళా రిజర్వేషన్ బిల్ ద్వారా మహిళా కోట ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ కోట నుంచే కవిత పోటీ చేస్తా అని స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఎక్కడ చేస్తుంది? అందరూ నిజామాబాద్లో ఉన్నది కాబట్టి నిజామాబాద్లో పోటీ చేస్తుందా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ కాదు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేట ఏదైతే ఉందో ఆది నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన తండ్రికి అడ్డగా ఉన్నటువంటి సిద్దిపేట ఏదైతే ఉందో అది ఇప్పుడు హరీష్ రావుకు అడ్డగా ఉంది. అది కనుక మహిళా రిజర్వేషన్ వస్తే నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని అంటున్నాను. అంటే కేసీఆర్ హరీష్ రావుకు అడ్డగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ తన జెండా పాత్తా అని చెప్పి కవిత చెప్పకనే చెప్తుంది. మరి ఒకవేళ గజ్వేల్ ఉమెన్స్ వస్తే గజ్వేల్లో కూడా పోటీ చేస్తా అని చెప్పి చెప్తుంది. జనరల్ సీట్ వస్తే మాత్రం కేసీఆర్ హరీష్ రావుల మీద పోటీ చేస్తా అని చెప్పట్లేదు. ఉమెన్ కోటాలో గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ వస్తే తప్పకుండా నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను. దీన్ని విమర్శకులు ఏమైనా అంటున్నారంటే తండ్రి మీదనో బావ మీదనో కోపం కాదు, హరీష్ రావు మీద కోపం ఉంటే హరీష్ రావు మీద పోటీ చేసి గెలవాలి, తండ్రి మీద కోపం ఉంటే తండ్రి మీద గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలవాలి. కానీ వాళ్ళ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళ ఓటింగ్ ప్రభావితం అయ్యేలా అక్కడ అండగా ఉన్నటువంటి, ఉదాహరణకు గజ్వేల్లో పోటీ చేస్తే గజ్వేల్ కేసీఆర్ గారి కూతురు కాబట్టి గజ్వేల్ ప్రజలు ఆశీర్వదిస్తారు. సిద్దిపేటలో పోటీ చేస్తే సిద్దిపేటలో కేసీఆర్ గారి కూతురు, అంతకుముందు కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు హరీష్ రావు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, వీళ్ళ బంధువే ఈమె ఉన్నది కాబట్టి ఓటు రూపంలో మల్లుతుంది అని చెప్పి ఆమె ఒక లాజిక్గా వెళ్తుందని చెప్పి విమర్శకులు. అయితే కవిత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు జరిగిన అవమానాల గురించి నేను టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నా, కానీ తనకు ప్రధాన శత్రువు మాత్రం కాంగ్రెసే అంటుంది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పి కవిత విమర్శలు గుర్తుంది. కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తా అని చెప్పి మాట్లాడుతుందో అక్కడ ఫ్యూచర్ సిటీ కట్టడు కాదు కదా, ఉన్న ఈ సిటీని ఫ్యూచర్లో లేకుండా చేస్తావా అని చెప్పి విమర్శిస్తుంది కవిత. రేవంత్ రెడ్డి చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి ఎన్నికల ప్రచారం చేసిండు, అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు కేరళ వైపు అక్కడ ప్రచారం చేస్తున్నాడు, అక్కడ కూడా ఓడిపోతుంది. ఈయన ఎక్కడ పోయి ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేవంత్ పైన ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రజాకర్షక పథకాలు అమలు చేయలేదు, విద్యార్థుల ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజులు ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రైవేటు కాలేజీల్లో కానీ ఆ ఫీజుల పెరుగును, ఆ ఫీజుల యొక్క ప్రైవేట్ యాజమాన్యాల ఇష్టారీతిగా పెంచుతున్నటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదు అని చెప్పి కూడా మరొక ఘాటు విమర్శ చేసింది కవిత. అసలు
ఈ విద్యా విధానం పైన వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇస్తే అది అమలు చేయడం అనేది అసలు ఈ ప్రభుత్వం కానే కాదు. ఆ కమిటీ 9 నుంచి 10% వరకు పెంచుకోవచ్చు ఫీజులని చెప్పింది. ఇక్కడ 30 నుంచి 40% ప్రైవేట్ యాజమాన్యాలు వేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి కవిత విమర్శిస్తుంది. తన పార్టీ కనుక రేపు పొద్దున పెడితే ప్రభుత్వం పైన ప్రత్యక్షంగా నేను పోరాటం చేస్తా, ప్రభుత్వాన్ని గద్దెదించడమే తన లక్ష్యం అని చెప్పి కవిత ఎక్కడైనా ప్రెస్ మీట్లలో ఇస్తా కూర్చున్నాను. నేను పార్టీ పెట్టిన తర్వాత నా పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి, నా పార్టీ బలంగా మారుతుందని చెప్పి కూడా కవిత అంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కవిత పార్టీలోకి వచ్చి కవిత పార్టీకి ఇక్కడ మద్దతుగా ప్రచారం చేసి కవిత పార్టీని బలంగా తయారు చేస్తారు, నాకు ఆ బలం ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పి కవిత. అదేవిధంగా తన పార్టీలో చేరికలు కూడా ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారు. అప్పుడు తన పార్టీ ఏంది, తన సత్తా ఏందని చెప్తా ఉంటుంది. తన పార్టీని ప్రకటించే రోజు ఎవరైనా అతిథులు వస్తారా అని అంటే తనకు ఎవరూ అతిథులు అవసరం లేదు, తానే ఒక్కదాన్నే పార్టీని ప్రకటించి పార్టీ ఎజెండాను ప్రకటిస్తా, నాకు నా పార్టీని అభివృద్ధి చేసుకునే సత్తా ఉంది, నేను ఎవరో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను ఎన్నికల వ్యూహకర్తం సాయం తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ను ఎద్దేవా చేస్తుంది కవిత. కొన్ని ఇంటర్వ్యూల్లో అన్న పైన అటాక్ చేస్తుంది, కొన్ని ఇంటర్వ్యూల్లో హరీష్ రావు పైన అటాక్ చేస్తుంది, కొన్ని ఇంటర్వ్యూల్లో ఈమెను విమర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల పైన కూడా ప్రత్యక్షంగా విమర్శలు చేస్తుంది. మరి ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి కవిత నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొస్తుందా? ఆ మార్పులు తీసుకురావడానికి ఆమె దగ్గర సరైన కార్యాచరణ ఉందా? ఆ మార్పులు తీసుకురావడానికి ఆమె ఒక ప్రణాళికాబద్ధంగా ఒక గొప్ప సలహాదారులతోటి ఆమె పార్టీని బలంగా తీసుకెళ్లే ప్రయత్నంతో ఒక కార్యాచరణతో ముందుకెళ్ళగలుగుతుందా? ఇవన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. కానీ కవితలో ధైర్యం ఉంది, కవితలో మొండితనం ఉంది. కవిత ఫిజికల్ అపియరెన్స్ కూడా చూడండి, జయలలిత లాగా ఒక అపియరెన్స్ పెట్టుకొని రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త లుక్గా కనిపిస్తుంది. అంటే ఎన్నటికైనా నా బలం నేను చూపిస్తా, కల్వకుంట్ల కవితనే కావచ్చు, కానీ కవిత ధైర్యం ఏంది, కవిత కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరున్నారు, కవిత కష్టకాలంలో లేనప్పుడు ఎవరున్నారు చూసి కార్యకర్తలే తనకండ, అభిమానులే తనకండ, కేసీఆర్ బిడ్డను నేను, కేసీఆర్ ధైర్యమే నాలో ఉంది, కేసీఆర్ మొండితనమే నాలో ఉంది, కాబట్టి నేను కూడా రాజకీయంగా బలమైన శక్తిగా తయారవుతా అని చెప్పి ముందుకు వస్తుంది కవిత. చూద్దాం పార్టీ మరి టీఆర్ఎస్ అంటదా లేకపోతే జాగృతికి అనుబంధంగా ఇంకేమైనా పేరు పెడుతుందా? పోటీ టీఆర్ఎస్ మీదనే ఉంటుందా లేదంటే కాంగ్రెస్ మీదనే ఉంటుందా? ఈ అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. కానీ కవిత పోటీ చేయడం పక్క, పార్టీ పెట్టడం పక్క, పార్టీ బలంగా తయారు చేయడం పక్క అని చెప్పి కవిత ముందుకెళ్తుంది. చూద్దాం భవిష్యత్తు ఏం చేస్తుంది. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం. నమస్తే.